హాయ్ ఫ్రెండ్స్, కొత్త స్టైల్కి అడుగు పెట్టినాం ఇప్పుడే. ఇగో ఈడు కూడా ఎరుపు గడది కనబడుతుందేరా. అయ్యో ఈ ఊరు ఎప్పుడు తీసుకొచ్చింది మమ్మల్ని చూసి ఇప్పుడు ఏడున్నామంటే ఒకసారి బోర్డు చెప్పరా. బోర్డు ఏడు లేదు కానీ ఎదురుగానా ఎట్రా ఆపాలి ఇప్పుడు దీన్ని. ఇక్కడ ఉన్నామన్నమాట. చదవానికి వస్తుందా? చదువుకున్నాడు ఎవరైనా చదవాలమ్మా. చదివినా కదా. సరే, కొత్త స్టేట్లో మన ఫస్ట్ డే ఛాయ్తో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. నాగరాజ్, ఛాయ్ ఎట్లుంది? ఈ అదే మాట ఈ లాంగ్వేజ్ చెప్పు. ఈ స్ట్రీట్ లాంగ్వేజ్ అది నీకే వచ్చు రవి, నాకు కాదు. చహా చాలా బాగుంది. లైక్ చాయ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్. పొగకి నాకేం సంబంధం లేదు. ఇన్ని వడాపో ఇప్పమంటే చాయ్ ఇప్పించింది ఫ్రెండ్స్. బడ్జెట్ ప్రాబ్లం. బడ్జెట్ ప్రాబ్లం ఏం కాదు. 5 అవుతుంది షాపులు ఇంత పొద్దున ఎవరు తెలుసు మరి. ఇది తెలియదు. ఆడ వడాపో అని అదేదో బూతు లెక్క తిడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకు దానికి ఏమంటావు? వాళ్ళ భాషలో వడపా అన్నారు. వడపా అది వీడియో వేసే ముందు డిస్క్లైమరే. ఎవరి భాషనేమి. రే గిరీష్, రానున్నావు కదా రాబోయ్. ఎవరితో వచ్చినారా? నీ కోడితో వచ్చినావా? ఎడిపోతున్నా ఇద్దరు పలకకుండా. అరే సరే రాబోయ్, నువ్వెవరో మేమెవరు. సరే బా. ఏముంది మబ్బులు అవుతుంది. ఈ కొడుకులు బ్రష్ చేయలే, ఏం చేయలే. తిన్నామని చెప్పి ఎడికి పట్టుకొచ్చి మటన్ మటన్ చావాలి. టేస్ట్ చేస్తాం. ఫస్ట్ టైం తింటున్నా. బాగుంటుంది. బాగుంటుంది. ఓకే అన్నాను, స్పీడ్ కాకండి. ఫస్ట్ టైం తింటున్నా కదా, అందుకని చెప్తున్నా. ఇంతకుముందు బాగానే ఓకే ఉందని చెప్పినా కదా, కట్ చేసుకుని మళ్ళీ బాగుంది. ఇంతకుముందు ఏం చెప్పినాం? ఇంతకుముందు జర కొంతమంది చెప్పినా ఐడి పోయి జరా బూ అలగొట్టినా, అందుకే బాగుందండి. ఇది కట్ చేస్తాను. హలో గైస్, అందరికీ జై శ్రీరామ్. సో రాత్రికి రాత్రి పొద్దున లేచి పీకే పని ఏం లేదనేసి మహారాష్ట్రకి ప్లాన్ చేసినాం. పీకే పని లేక కాదురా, నాకుంది పని. వీనికి పని ఉంటే లీవ్ పెట్టించేసినాం. సో నలుగురం పోవాలి, కాకపోతే ఒకటి యాన్ ఇచ్చిండు. ఎంత బతినా రాకపోతే సరే నువ్వు సావని చెప్పి వదిలేసి వచ్చేసినాం అనమాట. ఇక తర్వాత 9 o'clockకి ట్రైన్ ఉంది. మేము ముగ్గురం ఇంట్లో 8:50కి ఇంట్లోనే ఉన్నాం. అది చూసి వాళ్ళన్న మమ్మల్ని డ్రాప్ చేస్తా అని చెప్పి ఒక గ్లామర్ బండి మీద నలుగురు వచ్చి రోడ్ అంతా ఆగమట్టించుకుంటా ఆర్టీసీ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి నాంపల్లికి టికెట్ తీసుకొని సరే 10 నిమిషాలు వెళ్ళిపోతాం అనేసి ట్రైన్ ఎక్కిన తర్వాత వాడు మమ్మల్ని పరేడ్ గ్రౌండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎక్కమని చెప్పిండు. సరే అనేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎక్కిన తర్వాత ఇక్కడ కథలో ఒక చిన్న ట్విస్ట్. అది చెప్పే ముందు వీడియో కూడా లైట్ పట్టుకొని కూర్చున్నాడు. ఒకసారి చూడండి, మనం లెక్కన ఉన్నాం. లెక్క లైట్ మ్యాన్ ఇడే మావాడు చెడ్డి లెక్క తీసుకున్నాడు లైట్. ట్రైన్లో కన్నా నాగోల్ కొన్ని స్టేషన్లు ఉన్నాయని అడిగితే మ్యాప్ చూసి చెప్పాం. తర్వాత మ్యాప్లో అసలు నాంపల్లి స్టేషనే లేదు. ఇదెక్కడ మాసరామవ్వ అని చెప్పి మెట్టిగూడలో మెట్రో దిగినాం. తర్వాత ఏదో ఒకటి చేసి నాంపల్లికి పోయే ట్రైన్ అయితే ఎక్కేసినాం. కానీ అప్పటికి మాకు ఉన్న ట్రైన్ వెళ్ళిపోయిందని తెలిసింది. దాని తర్వాత 9:30కి ఇంకో ట్రైన్ ఉందని తెలిసింది. ఆ ట్రైన్ ఇంకా టైం ఉందని చెప్పి ఆలోచిస్తే మాకు ఆ మెట్రోలో అడిగిన దేవదూతలాగా అనిపించింది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, బండ్ల మీద రేటోళ్ళు అప్పుడప్పుడు మెట్రో కూడా ఎక్కండమ్మా, లేకపోతే మా లేక పరిశాన్ అవుతారు. 9:30 ట్రైన్ 10:30కి వచ్చేసింది. 10:30కి ట్రైన్ ఎక్కి మార్నింగ్ 5:30 కల్లా ఉన్నాము. ఇక దాని తర్వాత ఏం జరిగిందో మీతో పాటు మేము కూడా చూస్తాం. ఏం చేద్దాం పట్టుకొని ఏం తీసుకున్నాం అసలు ఈరోజు మీ ఇంట్లో తెచ్చిపోవాలి. సాంగ్ ఏం సాంగ్? ఆర్టికోండి సాంగ్.
ఏంది అట్టిపడ్డు అట్టిపడ్డు అట్లా బాగా పడాలి బనానా చిక్కి బనానా మీద మొత్తం పచ్చగా అట్టిపండు మెత్తగున్నది అది నోట్లో పెట్టుకుంటూ పొడుగున్నది ఇది శివుని టెంపుల్ అంట, ఇక్కడ చాలా ఫేమస్ అంట, కానీ మేము పోలేకపోయినాం వీడికి. ఇక వీడికి ఆటో జర్నీ అయితే 1 అవర్ చేసినాము. వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది అంటే ఇటు సైడ్, సో వాళ్ళని గలవనికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఒకసారి నేను చూడండి నిద్ర ఒక కానీ నాశనమైన చూడండి ఎట్లుందో ట్రివేన్లో అవుతుందో ఒకసారి అటు తిప్పి చూపిరా. సిటీ అది, ఇది ఊరు ఇట్నే ఉంటుంది ఊరు, మన తెలంగాణ కాదు. అరే నారాజ్ సేమ్ మీ లెక్కన ఉన్నావురా. ఇది బట్టలు వేసుకొని దిగురా, బట్టలు వేసుకొని దిగుతున్నాం మావాడు. ఇదే లస్సీ షాప్ కదరా. అట్లా చెప్పేసి పూర్లతోటి మాట్లాడతాం వస్తే మాత్రం గిరీష్, ముఖ్యంగా నీకు గిరీష్ బాడకు చూసోకు నువ్వు ఇక్కడ ఉంటుంది ఆగబడతలే. మీ ఇంటికి వస్తే చాలా ఏముంది అది చెప్పు. వచ్చి చెంపెట్టి సాల్ట్ వాటర్కి గుడ్ కట్ డ్రాప్ ఎలక్ట్రిసిటీ, సాల్ట్ వాటర్కి గుడ్ కట్ డ్రాప్ ఎలక్ట్రిసిటీ. ఏ పిట్ట పాలపిట్ట. సో ఇది మన అత్తవాళ్ళ ఇల్లు, నారద అత్తవాళ్ళ ఇల్లు అంటే మన అత్తవాళ్ళ ఇల్లు అనమాట. సో ఇక్కడ ఏరియా అంతా చాలా బాగుంది, చాలా ఖాళీగా చల్లగా ఉంది, ఎవరి ఇల్లాలు కట్టుకుంటున్నారు. మాకైతే ఏరియా అంతా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. లేచిన తర్వాత ఇక మన అసలైన ట్రిప్ ఇక్కడికి రావడానికి రీజన్ తుల్జాపూర్ భవానీ టెంపుల్కి వెళ్దామని. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడికి వెళ్దాం పదండి.